సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి తాజా అప్డేట్ గురించి క్లారిటీగా చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఏప్రిల్లో టెట్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించడానికి టెట్ అనివార్యమని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో త్వరగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ను నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఏప్రిల్లో టెట్ 60,000 మంది టీచర్లు రాసే అవకాశం, పదోన్నతులకు అనివార్యంగా మారిన అర్హత పరీక్ష, ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తేనే మెగా డిఎస్సి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఇక్కడ 60,000 మంది టీచర్లు రాసే అవకాశం, దీంతో పాటుగా డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు, ఇంకా ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో, టెట్ అర్హత సాధించలేదో వీళ్ళకి కూడా కలిపి టెట్ నిర్వహించే విధంగా విద్యాశాఖ యోచన చేస్తుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. విద్యాశాఖకు సంబంధించిన సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు కల్పించడానికి టెట్ అనివార్యమని అధికారులు సీఎంకి తెలిపారు. దీంతో వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో టెట్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 1.3 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ఇక్కడ పదోన్నతులకి టెట్ కంపల్సరీ అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఉపాధ్యాయ పదోన్నతులు అయితే వాయిదా పడ్డాయి. మెగా డిఎస్సికి టెట్ ఆటంకం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీని అమలుపై అధికారులు సీఎంతో చర్చించారు. మెగా డిఎస్సి చేపట్టాలంటే ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాలి. రాష్ట్రంలో దాదాపుగా 10,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులు, ఇక్కడ పదోన్నతుల ప్రక్రియ కల్పించడం ద్వారా ఇవి కాకుండా 12,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. వీటితో పాటు ఎస్జిటీలు మొత్తం కలిపి 22,000 టీచర్ పోస్టులు అయితే భర్తీ చేయాల్సి ఉంది. టెట్ లేకుండా ఈ పదోన్నతులు ప్రక్రియ ఇవ్వడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. టెట్ ఎవరికి ఏమిటి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. రాష్ట్రంలో సర్వీస్లో ఉన్న వారికి డిపార్ట్మెంటల్ టెస్ట్ మాదిరిగా ప్రత్యేకంగా టెట్ పరీక్షను నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు. వీటితో పాటుగా బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎవరైతే టీచింగ్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారో ఈ పరీక్షను వీళ్ళు కూడా రాస్తారు. ప్రైవేట్ స్కూల్స్లో పనిచేయాలన్నా లేదా డిఎస్సికి పోటీ పడాలన్నా టెట్ అర్హత తప్పనిసరి కాగా ఏడాదికి 2 సార్లు టెట్ చేపట్టాలని ప్రభుత్వం నిబంధనలు పెడుతున్నా, అంటే మనకి రూల్ ఆఫ్ ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి 6 నెలలకి క్రమం తప్పకుండా టెట్ జరగాలి. కానీ ఆ నిబంధనలకు అనుగుణంగా టెట్ సక్రమంగా జరుగుతున్న దాఖలాలు అయితే లేవు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు సర్వీస్లో ఉన్నవారికి విధిగా టెట్ నిర్వహించవలసిన పరిస్థితి నెలకొనడంతో అందరికీ ఒకేసారి సాధారణ టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. 10th పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే 45 ఏండ్లు దాటిన ఉపాధ్యాయులు టెట్కు సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఉండదని, పరీక్షల్లో ఇచ్చే సిలబస్పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంత వ్యవధి ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఓకే గైస్, ఇక్కడ చూస్తున్న సమాచారం ప్రకారం మనం చూసినట్లయితే ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ ఖాళీల ప్రమోషన్లపై ఒక లెక్క అయితే వస్తుంది. ఈ 22,000 ఉపాధ్యాయ టీచర్ పోస్టులపై లెక్క ఏర్పడిన తర్వాత మనకి మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే మనకి ఆల్రెడీ 5,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ మనకి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి మరికొన్ని పోస్టులు యాడ్ చేసి డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేయాలంటే ముందుగా ఇక్కడ పదోన్నతుల ప్రక్రియపై క్లారిటీ రావాలి. అప్పుడు పోస్టుల సంఖ్యపై క్లారిటీ వస్తుంది. పదోన్నతులపై క్లారిటీ రావాలంటే ఉపాధ్యాయులు కూడా టెట్ రాసి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా జరగాలంటే ఖచ్చితంగా ముందు ఒక టెట్ జరిగిన తర్వాత మనకి పోస్టుల సంఖ్యపై లెక్క వచ్చిన తర్వాత అప్పుడు డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్, అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి మనకి ఫైనల్గా డిఎస్సి పరీక్షలు కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మనకి ఏప్రిల్లో టెట్ పరీక్షలు పెట్టిన తర్వాత మళ్ళీ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ రావడానికి 1 నెల లేదా 2 నెలల సమయం తీసుకున్నా
మళ్ళీ ఆ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి పరీక్షల మధ్య ఒక 2 నెలల గ్యాప్ ఉన్న ఓవరాల్గా మనం చూసినట్లయితే డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి ఇంకా ఒక 6 నెలల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి పోస్టింగ్లు వచ్చేసరికి డిసెంబర్ 2024 వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే గైస్, టెట్ పేపర్ 1కి సంబంధించి టెట్ పేపర్ 2కి సంబంధించి టాపిక్ వైజ్ సిలబస్ అనేది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ మన వెబ్సైట్లో ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి టెట్ పేపర్ 1 ఎస్జిడికి సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి టెట్ పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏకి సంబంధించి కంప్లీట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగులో కూడా ఉంటుంది. టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్కి సంబంధించి కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. www.ramramesh.in అనే వెబ్సైట్లో టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. www.ramramesh.education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి డైలీ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి టెట్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ వివరాలు, డిఎస్సికి సంబంధించిన కంప్లీట్ టెస్టులకు సంబంధించిన వివరాలు కూడా మీరు అక్కడి నుంచి లింక్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.